అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. యాక్చువల్‌గా ఎప్పటినుంచో ఆరోగ్యాలయం వెళ్ళాలని ప్లాన్ ఉండే. 5 ఇయర్స్ బ్యాక్ మా ఫ్యామిలీ వెళ్ళారు. అప్పుడు నాకు కుదరలేదు లీవ్ వల్ల. సో, ఇప్పుడు వీలు చేసుకొని మరీ వెళ్తున్నాను. ఇది 15 డేస్ ప్లాన్ అండి. సో, ఇది విజయవాడలో ఉంటుంది. మంతెన సత్యనారాయణ ఆశ్రమము. సో, నేను హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నాను ఫస్ట్‌కి మనకి స్లాట్స్ అనేది బుక్ అవుతాయి. సో, నేను అందుకే మార్నింగ్ వందే భారత్ ట్రైన్ బుక్ చేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్లో 5కి ఉంటుంది షార్ప్. టికెట్ ప్రైస్ హెవీగా ఉంటుంది. మనకి హైదరాబాద్ నుంచి ఏసీ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. మనకి ట్రైన్లోనే టీ అండ్ టిఫిన్ అండ్ ఆల్సో పేపర్ కూడా ఇస్తారు. మనకి టైం పాస్ అవుతుంది. 4 అవర్స్ జర్నీ హైదరాబాద్ నుంచి విజయవాడకి. సో, నేను అక్కడే టికెట్ బుక్ చేసే అప్పుడే నేను క్లిక్ చేశాను అనమాట. టిఫిన్ అండ్ టీ పేపర్ కూడా అక్కడ ఇస్తారు కాబట్టి నాకు కొంచెం టైం పాస్ అయింది. అది రీడ్ చేశాను. ఆ తర్వాత మనకి మీరు ఇప్పుడు చూడండి, వ్యూ మాత్రం బాగుందండి. గ్లాస్ ఉంటుంది కదా. సో, మనకి మార్నింగ్ కూల్గా ఉండే వాతావరణం. ట్రైన్ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది. చాలాసేపు నేను అలానే చూస్తూ ఉండిపోయాను. మనము ఆశ్రమంలో చేసే 15 డేస్ కదండి. ఇప్పుడు నాకు తెలిసి నేను 15 డేస్ ఇదే టిఫిన్ మళ్ళీ ఇంకా లాస్ట్ చేయడము. ఆశ్రమంకి వెళ్ళాక ఆరోగ్యాలయం వెళ్ళాక ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయో, డాక్టర్స్ ఎలా సజెస్ట్ చేస్తారో మనకు ఐడియా లేదు. మంతెన సత్యనారాయణ రాజు గారు క్లాసెస్ కూడా ఉంటాయి. సో, ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఆల్ నేను ఎవరికైనా నాకు డిఎం చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను రిప్లై ఇస్తాను. ఇదైతే లైఫ్ టైం మెమొరీ అండి. ఎప్పటి నుంచో నేను వెళ్ళాలనుకున్నాను 5 ఇయర్స్ బ్యాక్ నుంచే. బట్ నాకు కుదరలేదు. బట్ ఇంట్లో నేను యూజ్ చేస్తూ ఉంటాను, మా ఫ్యామిలీ వాళ్ళు కూడా. ఈ 4 అవర్స్ జర్నీ అయిపోయిందండి. ఇప్పుడు నేను విజయవాడ దిగుతున్నాను. ట్రైన్ వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే విజయవాడలో డైరెక్ట్ దిగిన వెంటనే మనకి కూలీ వాళ్ళు ఉంటారండి. కూలీ వాళ్ళకి మనం చెప్పిన తర్వాత మంతెన సత్యనారాయణ ఆశ్రమం అని చెప్తే డైరెక్ట్ వాళ్ళే తీసేసుకుంటారు. ప్రైస్ ఏమి ఉండదు. నేను వాళ్ళ కోసం వెతికాను, కనిపించాక మన దగ్గర ఎంత లగేజ్ ఉంటే అంత లగేజ్ వాళ్ళే తీసేసుకొని అక్కడ వాళ్ళు ఏంటంటే ఈ క్యాబ్స్ ఎలా ఉంటాయండి, ఆ క్యాబ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి తీసుకెళ్తారు మనకి. సో, అక్కడ నుంచి వాళ్ళే డైరెక్ట్గా ఆరోగ్యాలయంకి వాళ్ళ క్యాబర్ ఏదైతే ఉందో ఫెసిలిటీ, దాని నుంచి మనం వెళ్ళాలి. స్టేషన్ నుంచి కొంచెం ముందుకు నడిచి ఆ లాస్ట్ కార్నర్లో ఉంది. సో, అక్కడికి లగేజ్ అంతా తీసుకెళ్తారు. మోరోవర్ ఏంటంటే ఈ ప్లేస్ నుంచి వచ్చిన చాలామంది వచ్చారండి. ఫస్ట్ డే ఆఫ్ స్లాట్స్ కాబట్టి ఒకటేసారి వచ్చిన వాళ్ళందరూ లగేజ్ పైన పెట్టేసి మనకు అక్కడ ఆశ్రమానికి ఆరోగ్యాలయానికి తీసుకెళ్తారు. లేదు అంటే మనకు తెలిసిన వాళ్ళు లేదు మీరు ఓన్గా ట్రాన్స్పోర్ట్ ఉంది అంటే డైరెక్ట్ ఆరోగ్యాలయానికి వెళ్తే అక్కడ రిసెప్షనిస్ట్ ఆ ప్రోగ్రామ్ అంతా ఉంటుంది. దాన్ని బట్టి మనము ప్లాన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ప్రకాశం బ్యారేజ్ అండి. చాలా బాగుంది కదా, వాటర్ చాలా ఉన్నాయి. అక్కడ నుంచి మనం వెళ్తుంటే దీన్ని క్రాస్ చేసుకుని మనకి వెళ్ళడం అనమాట. సో, ఇటువైపు కూడా వాటర్ ఉన్నాయి. మొత్తం చాలా ఫిల్ అయి ఉంది. వాతావరణం అయితే చాలా బాగుంది. మార్నింగ్ వర్షం అవన్నీ. ఇది ఎంట్రన్స్ అండి. క్యాబ్ వెళ్తుంది కదా, లోపల నుంచి మనము వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక ఏంటంటే మొత్తం లగేజ్ అంతా కింద తీసి పెడతారు. పెట్టాక మనకు అక్కడ ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు బ్యాగ్కి. ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడ బ్యాగ్ నెంబర్ వచ్చేసి ఈ రూమ్లో మనకు లోపల తీసుకెళ్ళి బ్యాగ్ అక్కడ పెట్టేస్తారు. ఎందుకంటే మనకి అవుట్ సైడ్ ఫుడ్ అస్సలు అలా ఉండదు. ఎనీథింగ్ ఏమున్నా మన బ్యాగ్స్ అనేవి చెక్ చేసేసి బ్యాగ్ నుంచి అనేది తీసేస్తారనమాట. ఇక్కడ ఇది వచ్చేసి బయట ఎవరైనా వస్తే వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ. ఇదేమో రిసెప్షన్ అండి. రిసెప్షన్ నుంచి లోపల వెళ్తే వ్యూ మాత్రం చాలా బాగుందండి. వుడెన్తో చేసిన ఫర్నిచర్ మొత్తం అసలు చూడడానికే ప్రశాంతంగా ఉంది. అసలు లైఫ్ టైం మెమొరీ అనుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఫీజు అన్నీ డాక్టర్స్ మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ మెడికల్ సంబంధించిన ఏమన్నా ఒకసారి రిఫర్ చేస్తారు. వాళ్ళతో మాట్లాడి మనం కన్సల్ట్ అవ్వచ్చు. మళ్ళీ ఫస్ట్ డే కాబట్టి రాజుగారు జస్ట్ వెల్కమింగ్ స్పీచ్ లాగా ఒక 5-10 మినిట్స్ ఒకటేసారి అందరితో మాట్లాడతారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని జస్ట్ తెలుసుకుంటారు. ఆ రోజు వచ్చి బ్రేక్ఫాస్ట్ రాగి మిల్లెట్స్ జావా పెట్టారండి.
మీరు చూస్తున్నారు కదా, జస్ట్ ఇదే బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇక్కడ ఫుడ్ అలానే ఉంటుంది. మనకి ఇడ్లీ, దోశ, వడ ఇలాంటివి ఉండవు. ఇది ఎంట్రన్స్ అండి, సత్యనారాయణ ఆశ్రమం ఆరోగ్యాలయము. ఇక్కడ నుంచి మొదలు పెడితే మనం లోపలికి వెళ్ళాలి. సైడ్కి వచ్చేసి మనకి బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అక్కడ మనం స్టే చేసే రూమ్స్ అండి. ఏసీ ఉన్నాయి, నాన్ ఏసీ ఉన్నాయి. 2 షేరింగ్, 1 షేరింగ్, 4 షేరింగ్, డిపెండ్స్ అలా. ఒక్కొక్క ఫ్యామిలీని బట్టి, ఫ్యామిలీ వస్తే బ్లూ ట్యాగ్, సింగిల్గా వస్తే లేడీస్ పింక్ ట్యాగ్, అలాగే జెంట్స్ సింగిల్గా వస్తే రెడ్ ట్యాగ్ అలా ఇస్తారు. దాన్ని బట్టి వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు అనమాట, వీళ్ళు ఎలా వచ్చారు ఏంటి అనేది. చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, బట్ మనం ఎంజాయ్ చేయవచ్చు. ఎందుకంటే అంత మన మంచి గురించే కాబట్టి ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి ట్రస్ట్ అండి, చాలా ఎకర్స్లో ఉంది. మొత్తం వ్యూ అయితే కృష్ణా నది ఒడ్డున ఉంటుంది మొత్తం ఆశ్రమము. ఎక్కడ చూసిన చెట్లు, గ్రీనరీ అన్నీ బాగుంటాయండి. మనం ఒకసారి ఎంజాయ్ చేయవచ్చు. వెళ్ళే 30 days ఉంటుంది, 15 days ఉంటుంది, 3 months ఉంటుంది. ఇది చూసారు కదండి, ఇక్కడ అసలు ఇక్కడ వ్యూ చూడండి. ఇక్కడ ఉయ్యాలలు ఉన్నాయి. మనం ప్రశాంతంగా ఏదో ఒక ఫ్రీ టైం ఉన్నప్పుడు మనం ఇక్కడ వచ్చి ఎక్స్ప్లోర్ చేయవచ్చు. అలా కూడా ఉంది ఆప్షన్ మనకి ఇక్కడ. వాయిస్ స్లోగా వస్తుందని అనుకోకండి, కొంచెం ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనకి టైమింగ్స్ వచ్చేసి 9:15 ఆర్ 9:30 కల్లా మనము పడుకోవడం. ఎందుకంటే మార్నింగ్ యోగా సెషన్ ఉంటుంది 5:30కి. మనకి 4:30 నుంచి లేస్తామన్నమాట. సో అందుకే మనకి ఫస్ట్ డే కాబట్టి మనకి ఇంట్లో హ్యాబిట్ ఏంటి 11-12 పడుకోవడం అలవాటు కాబట్టి ఇక్కడ నిద్ర రావట్లేదు. సో అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ వీడియోకి. ఇది వచ్చేసి ఫుడ్ సెషన్ అండి. డైనింగ్ హాల్ చూసారా ఎంత పెద్దగా ఉందో. అన్నీ వచ్చేసి వుడ్ చైర్స్ అండ్ వుడ్ సంబంధించినవి ఉంటాయి. లేడీస్ సెషన్ వేరు ఉంటుంది, జెంట్స్ సెషన్ వేరు ఉంటుంది. ఫుడ్ అంతా నేను ఫొటోస్ పెడతాను. ఇక్కడ వచ్చేసి ఫోటో యాడ్ చేస్తున్నాను చూడండి. వెరైటీస్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ 0 salt 0 ఆయిల్ అండి. ఈవినింగ్ సెషన్ వచ్చేసి మనకి రాజుగారి సెషన్ ఉంటుంది జస్ట్ 7 to 8:30 వరకు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దిస్ 15 days అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అబౌట్ హెల్త్, అబౌట్ ఎవ్రీథింగ్. చాలా యూస్ఫుల్ సెషన్ అండి. నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Day 2 ఎలా ఉండబోతుంది, 15 days ఎలా ఉండబోతుందని ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా మీకు వీడియోస్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.